నమస్తే. శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురు శుక్ర శనిభ్యే రాహవే కేతవే నమః. ప్రతి మాసంలో చెప్పుకుంటున్నటువంటి మాస ఫలితాల్లో ముఖ్యంగా ఈ మాసం అంటే జూలై 2024 గాను గ్రహస్థితి ఎలా ఉంది, ఒక్కొక్కరి మరి వ్యాపార ఉద్యోగ పరిస్థితులు ఎలా ఉన్నాయి, వివాహాది శుభకార్యాలకు నాంది ఎలా ఉంటుంది, ఇలాంటి విషయాలపై మన ఆర్థిక వ్యవస్థ, ఆరోగ్యం వీటన్నిటి గురించి తెలుసుకుందాం. ముందుగా జూలై మాసం అంటే ఈ మాసానికి కొంత ప్రత్యేకత అయితే ఉంది అని చెప్పాలి. మనం ఆంగ్ల ప్రకారంగా ఆంగ్ల తేదీల ప్రకారంగా చూసుకున్నప్పటికీ మనకు వచ్చేటువంటి మాసాలు అయితే మనకు జూలై అనగానే ఆషాఢ మాసం వచ్చేటువంటి పరిస్థితి. మరి ఈ మాసంలో ప్రత్యేకించి కొన్ని మార్పులు, అంటే ఇందులో ప్రత్యేకించి జరిగేటువంటి మార్పుల్లో మొదటిది తొలి ఏకాదశి అనేటువంటి పండగ రావడం. ఇక రెండవది మనకి అయనం మారడం. పూర్తిగా సౌరమాన ప్రకారంగా ఆధారపడినటువంటి మనకు 6 నెలలు ఉత్తరాయణం, 6 నెలలు దక్షిణాయనంగా మనం భావించినప్పుడు సూర్యుడు కర్కాటకంలోకి ప్రవేశించినప్పుడు వచ్చేటువంటి మాసం, మరి వచ్చేటువంటి స్థితి దక్షిణాయనం. దక్షిణాయనంలో దైవ ఉపాసన చేయడం అనేటువంటిది ఒక సలక్షణమైనటువంటిది, మన ఆరోగ్యాన్ని ఆయుష్ని కాపాడుకునేటువంటి స్థితి. ఈ పరిస్థితుల్లో మరి ఈ నెలకు గ్రహాలు ఎక్కడెక్కడ ఉపస్థితి అయి ఉన్నాయి ఏంటి చూద్దాం. ముందుగా మనం చూసినట్టయితే మేషరాశిలో రాశ్యాధిపతి అయినటువంటి కుజుడు అక్కడే ఉండడం అనేటువంటిది మొదటి స్థానం. ఇక వృషభ రాశిలో గురువు ఉంటాడు. గురువు ఉన్నప్పటికీ 12వ తారీఖుకి మరి ఇదే కుజుడు గురువుతో కలవడం, ఇక్కడ మనకి గురుమంగళ యోగం కూడా ఏర్పడేటువంటి ఒక శుభకరమైనటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇక తదుపరి మిథునంలో రవి, బుధుడు, శుక్రుడు ముగ్గురు ఉన్నారు. ఈ ముగ్గురు ఒక్కొక్కరు మారుతూ ఉంటారు. అంటే 17వ తారీఖున మనకు రవి కర్కాటకంలోకి ప్రవేశిస్తాడు. ఇక్కడే మనకు దక్షిణాయనం ప్రారంభమవుతుంది. అలాగే బుధుడు 7వ తారీఖున, శుక్రుడు 20 తదుపరి, ఇలా ముగ్గురు కూడా కర్కాటకంలోకి ప్రవేశించేటువంటి పరిస్థితి. ఇక కేతువు కన్యలో ఉన్నారు. శని భగవానుడు మరి తన స్వక్షేత్రమైనటువంటి కుంభంలో వక్రగతిలో ఉండడం మనకు తెలుసు. ఇక మీనరాశిలో మరి రాహు ఉన్నాడు. ఇది మనకు కనిపించేటువంటి గ్రహస్థితి. ఇలాంటి పరిస్థితుల్లో ఒక్కొక్క రాశికి కాను ఎలా ఉంటుంది అంటే ఈ 12 ద్వాదశ రాశుల్లో కూడా ఉన్నటువంటి గ్రహస్థితిని బట్టి ఏ రాశి వారికి ఈ రాశిలో ఎలా ఉంటుంది ఈ నెల కాలం ఈ పరిస్థితి అన్నది తెలుసుకుందాం. కుంభరాశి రాశిలో శని ఉన్నాడు, ద్వితీయంలో రాహు ఉన్నాడు, తృతీయంలో కుజుడు, తర్వాత రెండవ పక్షంలోకి వచ్చేసరికి చతుర్థంలోకి కుజ గురువులు ఇద్దరు వస్తారు. అక్కడ గురుమంగళ యోగం ఏర్పడుతుంది. తర్వాత పంచమంలో రవి శుక్రశని, తర్వాత షష్టమంలో. అయితే ఇక్కడ ఒక చిన్న మార్పు ఏంటంటే సప్తమంలో ఎవరికి లేరు కానీ అష్టమంలో కేతువు ఉన్నాడు. ఇది ఒకటి దృష్టిలో పెట్టుకోవాలి, అంతే, ఇంతకు మించి ఇంకేం లేదు. దీనివల్ల మనకు ఎలా ఉంటుంది అంటే రాశిలో ఉన్నటువంటి శని వల్ల శని రాశ్యాధిపతి 1, 2 వక్రించి ఉన్నాడు. ఇప్పటి వరకు జరగనటువంటి ఎన్నో కార్యక్రమాలు మళ్ళీ, అంటే ఇప్పటి వరకు మనం ఎందుకంటే వీళ్ళంతా ఏళ్ళనాటి శనిలో ఉన్నటువంటి వారు, ఏళ్ళనాటి శనిలో ఉన్నటువంటి వారు ఇది మధ్యస్థంగా ఉన్నటువంటి పరిస్థితి, మధ్యలో ఉన్నారు. ఈ పరిస్థితుల్లో శని గనక వక్రదశలోకి ఉంటే ఈ 139 రోజులు దాదాపుగా మనం అనుకున్న కార్యక్రమాలు అనుకున్నట్టుగా చేయడానికి వీలుగా ఉంటుంది. ఇక ద్వితీయంలోకి వచ్చేసరికి రాహు ఉండడం వల్ల మన ద్వితీయ స్థానం ఏంటి, వాక్స్థానం, ధనస్థానం, ఇక్కడ కొద్దిగా జాగ్రత్తగా ఉండాలి. తృతీయంలో మన కమ్యూనికేషన్ అదంతా కూడా బాగా ఉండే విధంగా కుజుడున్నాడు. చతుర్థంలోకి వచ్చేసరికి గురుమంగళ యోగం ఏర్పడుతుంది కాబట్టి ఇది కుటుంబం విషయంలో బాగా ఉంటుంది. కుటుంబం అప్రయత్నంగా కానీ ప్రయత్నంగా కానీ మనం అందులో సంపాదన అంతా కూడా బాగుంటుంది, సౌఖ్యం ఉంటుంది. పంచమంలో రవి శుక్రులు ఉండడం వల్ల కొద్దిగా మనకి అంటే పంచమంలో రవి అంటే సంతానం, అభివృద్ధి అన్నీ బాగుంటాయి. కానీ అష్టమంలోకి వచ్చేసరికి కేతు ఉండడం వల్ల కొద్దిగా ఇక్కడ వైరాగ్యం ఇలాంటివన్నీ మనకు కనిపిస్తూ ఉంటాయి. ఈ విషయాల్లో మనం తగు జాగ్రత్త తీసుకున్నట్టయితే అన్ని విషయాల్లో కూడా ముఖ్యంగా ఈ రాశి వారికి మనం చెప్పొచ్చేది ఏమిటి అంటే మనం కొన్నిసార్లు ఇల్లు విడిచి బయటకు వెళ్ళే అంటే ఈ విషయంలో కనుక మనం చూసినట్టయితే అంటే
కుంభరాశి వారికి ముఖ్యంగా ఈ మాసంలో చూసినట్టయితే చదువుల్లో చక్కటి ప్రతిభా పాఠవాలను చూపెట్టేటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. అలాగే కొత్త విషయాలు నేర్చుకోవడం కోసం చాలా ప్రయత్నం ఉంటుంది. కార్యదీక్షత కనిపిస్తుంది. కార్యంలో పట్టుదల ఉంటుంది. నైపుణ్యం చూపెట్టగలుగుతారు. కొత్త కొత్త విషయాల్ని నేర్చుకుంటారు. ఇక అదేవిధంగా పోటీ పరీక్షల్లో అనుకున్నది అనుకున్నట్టుగా సాధించగలిగేటువంటి ఒక శక్తి సామర్థ్యం ఉంటుంది. చక్కగా పోటీ పరీక్షల్లో నెగ్గడం అనేటువంటిది ఉంటుంది. అన్ని విషయాల్లో విజయం సాధిస్తారు. మీ ప్రయత్నాలన్నీ కూడా ఫలిస్తాయి అని చెప్పొచ్చు. ఇప్పటి వరకు మనం చూసినటువంటి ఈ గ్రహ పరిస్థితుల మూలంగా ఒక్కొక్క రాశికి ఉన్నటువంటి స్థితిగతుల మూలంగా ఏది ఏమైనా మనం చెప్పుకునేటువంటిది ఒక విషయం ఎప్పుడు చెప్పుకుంటున్నట్టుగానే మనకు ఇదంతా కూడా గోచార రీత్యా. ఈ గోచార రీత్యా అందరికీ ఇలాగే జరుగుతుందా అన్నప్పుడు కోటాను కోట్ల మంది ఉన్నటువంటి వాళ్ళల్లో అందరికీ ఇలాగే జరుగుతుంది అని చెప్పాం. కానీ దాదాపుగా మనకి ఒక 30% వరకు కనిపిస్తుంది. అయితే మరి ఎందుకు చెప్పుకోవాలి అన్నప్పుడు మాత్రం మనం ఒక మాట చెప్తూ ఉంటాం. అందరికీ వారి జన్మ కుండలి కనుక తెలిసినట్టయితే దాని ప్రకారంగా మనం చూసినట్టయితే ఇప్పుడు ఈ మాసంలో ప్రత్యేకించి మనకు ఒక యోగం గురించి చెప్తున్నాం. మొన్నటి వరకు బుధాదిత్య యోగం అని ఎలాగన్నామో ఇప్పుడు మనకి గురుమంగళ యోగం అని చెప్తున్నాం. ఈ యోగం ఉన్నటువంటి కాలంలో మనం దాన్ని ఎలా చేయాలి, ఏం చేయాలి అనేటువంటి పరిస్థితి. అంతేకాదు మరి ఈ మాసంలోనే మనకు ప్రారంభమయ్యేటువంటి దక్షిణాయన కాలం, ఇందులో కూడా మనము ప్రత్యేకించి మనం ఇంటి ఇలవేల్పును కానీ కులదేవతను కానీ నిత్యం ప్రార్థించినట్టయితే మనకు ఉన్నటువంటి అనేక గ్రహదోషాలు కూడా తొలగిపోయేటువంటి అవకాశం ఉంది. అందువల్ల మీకున్నటువంటి గ్రహ పరిస్థితిని చూసుకొని మనం ఏం పరిహారం చేసుకోవాలి. ఏం పరిహారం చేసుకోవాలి అన్నప్పుడు ముఖ్యంగా ఇప్పుడు వచ్చేటువంటి కాలం కూడా దేవతలకు నిద్రాణ స్థితి కాబట్టి మనం ఎంతసేపు దేవత ఉపాసన చేయడం, దేవతల్ని ప్రార్థించడం, అందులో ముఖ్యంగా మీ ఇష్టదేవత ఆరాధన లేకపోతే కులదేవత ఆరాధన అనేది మర్చిపోకుండా చేయడం. దానితో పాటు ఆరోగ్యం సరిగ్గా ఉండాలి అనేటువంటి వాళ్ళందరూ కూడా ఎవరైనా అనారోగ్యంతో ఉన్నటువంటి వారు కానీ ఇప్పుడున్న వాళ్ళు ఆరోగ్యాన్ని సమతుల్యంగా ఉంచుకోవాలనుకునేటువంటి వారు కానీ ప్రత్యక్ష సూర్యనారాయణుడు మర్చిపోకుండా ప్రార్థించడం, సూర్య నమస్కారాలు చేయడం, ఆదిత్య హృదయం వినడం, ఇవి ఈ మాసమంతా తప్పనిసరిగా చేయాలి. ఈ మొదటి పక్షంలో చేయాలి, రెండో పక్షంలో చేయాలి. ఇందులో ఎలాంటి అది లేకుండా మీరు నిత్యం చేయడం. ఇంకా వీలైతే కనుక ముఖ్యంగా చెప్తూ ఉంటారు ధ్యానం అంటుంటారు. ఎందుకంటే ప్రశాంతంగా ఉండడం, మానసికంగా అల్లకల్లోలం లేకుండా మనం ఉండడం అనేటువంటిది ప్రత్యేకించి ఈ మాసం నుండి రాబోయే 4 మాసాల వరకు మనం చేయవలసినటువంటిది. ఎందుకు అంటే ఇక్కడ మనకి దేవతలందరూ కూడా నిద్రలోకి వెళ్తున్నారు అంటారు. అంటే ముఖ్యంగా స్థితికారకుడైనటువంటి విష్ణుమూర్తి నిద్రాణంలోకి వెళ్ళేటువంటిదే మనకు శయన ఏకాదశి. మరి ఇక్కడ నుండి అంతేకాదు దక్షిణాయన కాలం, ఇక్కడ అంతా కూడా సూర్యుడు భూగోళానికి దూరంగా వెళ్తాడు కాబట్టి సూర్యుడు తాను ఇచ్చేటువంటి శక్తిని ఇవ్వడు కాబట్టి మనకు అనేక రకాలైన అనారోగ్యాలు వచ్చేటువంటి సమయం కాబట్టి మనం ఈ పని చేస్తూ కొన్ని రెమెడీస్ మనకు అందులో ఎలా ఉన్నా, మంచి చేసినా చెడు చేసినా, గ్రహాల స్థితి ఎలా ఉన్నా కూడా కొన్ని రెమెడీస్ అయితే చేయాలి. ముఖ్యంగా విష్ణు సహస్రనామాన్ని వినడం, దాంతోపాటు గోశాలకి వెళ్ళడం, గోవులకి గ్రాసం తినిపించడం, ఇలాగే దానం, అలాగే మనం ఎప్పుడు కూడా ధ్యానం, ఈ రెండు కూడా ఈ 4 ఏళ్ల కాలానికి ఇది ఒకే రెమెడీ అండి. మనకు చేతనైనంత దానం చేయడం, ఏదైనా సరే ప్రశాంతంగా ఉంటూ ఇష్టం వచ్చినట్టుగా ఎక్కువ తక్కువగా మాట్లాడకుండా ఉండడం అనేటువంటిది మంచి రెమెడీగా మనం చెప్పుకోవచ్చు. ఈ రకంగా మనం చేసినట్టయితే అందరం సుఖంగా ఉంటాం. అందులో మనము ఉండాలని ఆశిస్తూ సర్వే జనా సుఖినో భవంతు.